కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోష్యులు గారు రాసిన యాక్సిడెంట్ అనే కథ విందాం. ఈ కథ రాయపెద్ది హనుమంతరావు సంజీవలక్ష్మి స్మారక దీపావళి కథల పోటీ 2025 సస్పెన్స్ థ్రిల్లర్ విభాగంలో బహుమతి పొందిన హారర్ కథ. అంతేకాదండి, సంచిక వెబ్ మ్యాగజైన్లో నవంబర్ 9, 2025 తేదీన ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. నల్లటి తారు రోడ్డు మీద చిక్కటి చీకట్లో ప్రయాణిస్తోంది కారు. మనీష్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన సీట్లో స్నిగ్ధ పాటలు వింటూ కూని రాగాలు తీస్తూ కూర్చుంది. అబ్బా, ఇంకా ఎంత దూరం అండి అన్నది గారాలు పోతూ. ఏ, మీ అమ్మ వాళ్ళని చూడాలని అంత తొందరగా ఉందా అన్నాడు చిలిపిగా. దూరంగా మైలురాయి కనిపించింది. ధరణిపురం 20 కిలోమీటర్లు అని చూపించింది. ఇంకా 20 కిలోమీటర్లుందా అసహనంగా అన్నది స్నిగ్ధ. ఎంతసేపు? అరగంట 30 గంట పడుతుంది అంతే అన్నాడు మనీష్. మరో గంట గడిచింది. ఏంటండి ఇంకా ఊరు రాలేదు? తప్పుదారిలో వెళ్తున్నామా? కొంచెం గాబరాగా అడిగింది. మనీష్కి కూడా కంగారుగానే ఉంది. కాని దాన్ని కనిపించనీయకుండా గంభీరంగా అన్నాడు, ఏమో, గతుకుల రోడ్డు కదా, అందుకే ఇంత సమయం పడుతుందేమో. ఇంతలో ఇంకొక మైల్ రాయి కనిపించింది. ధరణీపురం 20 కిలోమీటర్లు అని చూపిస్తుంది. అదేంటండి, ఇంత దూరం వచ్చినా మళ్ళీ 20 కిలోమీటర్లు చూపిస్తుంది? కళ్ళు పెద్దవి చేసి భయంగా అన్నది స్నిగ్ధ. అంతలో ఎదురుగా నడుస్తూ వస్తుంది ఎవరో అమ్మాయి. వెంటనే కారుని సర్రుమంటూ పక్కకు తిప్పాడు మనీష్. కాని ప్రమాదం జరిగిపోయింది. కారు ఆ అమ్మాయిని గుద్దేసింది. ఆ అమ్మాయి ఎగిరి కార్ బానెట్ మీద అడ్డంగా పడింది. కారు అద్దాల మీద, బానెట్ మీదంతా ఎర్రటి రక్తం. కెవ్వు కెవ్వుమంటూ కేకలు వేసింది స్నిగ్ధ. స్నిగ్ధ, లే, ఏమైంది? ఎందుకలా కేకలేస్తున్నావు? కుదుపుతూ లేపుతున్న భర్త మనీష్ వైపు భయం భయంగా చూస్తుంది. మళ్లీ ఆ సంఘటన గుర్తొచ్చి మళ్లీ అరవసాగింది. స్నిగ్ధ కలలో ఏదో చూడరానిది చూసిందని అనుమానం వచ్చిన మనీష్ వెంటనే నీళ్ల గ్లాస్ తెచ్చి స్నిగ్ధతో తాగించాడు. కాస్త స్థిమితపడింది. అమ్మో, ఎంత భయంకరమైన కళ అన్నది గుండెల మీద చేయి వేసుకొని. మళ్ళీ వచ్చింది. పడుకునే ముందు నీవు ఆ పుస్తకాలు చదవడం మానేయమంటే మానవు కదా అన్నాడు కోప్పడుతూ. పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది. రక్తం అంటిన కారు, కారులో శవం, మాట్లాడిన దెయ్యం, అన్నీ ఇలాంటి పుస్తకాలే. ఎన్నిసార్లు చెప్పాను పడుకునే ముందు ఏ దేవుడి పుస్తకం చదువుకో, ప్రశాంతంగా నిద్రపడుతుంది అని. నాకవి చదవాలంటే బోర్ అంటావు. పోనీ మామూలు నవలలైనా చదువు. ఇలాంటి దెయ్యాల కథలు చదివి రాత్రంతా కేకలేస్తూ నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వవు. అంత భయపడేదానివి అసలు ఆ పుస్తకాలు చదవడం ఎందుకు, భయపడ్డం ఎందుకు? రోజు చెప్పినట్లే ఆ రోజు చెప్పాడు. మరో గంటకు ఇద్దరు నిద్రపోయారు. ఏమండి, మా తమ్ముడికి ఈ ఊర్లోనే ఉద్యోగం వచ్చేటట్లుంది. అప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఈ ఊరికే వచ్చేస్తారు. వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టే లోపల ఒకసారి అక్కడికి వెళ్ళి నా స్నేహితురాళ్ళని కలుసుకొని వస్తానండి బతిమాలుతున్న ధోరణిలో అడిగింది స్నిగ్ధ. అలాగే, చూద్దాంలే అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మనీష్. సాయంత్రం, ఏమండి, ఒక శుభవార్త. మా స్నేహితురాలు స్నేహ పెళ్లి నిశ్చయమైంది. మనం ఈ శుక్రవారం మా ఊరు వెళ్ళాలి. శనివారం పొద్దున తనని పెళ్లి కూతురుని చేస్తున్నారు అన్నది స్నిగ్ధ ఆనందంగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన మనీష్తో. అవును, స్నేహ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి నిన్ను తీసుకురమ్మని నన్ను కూడా ఆహ్వానించాడు. అయినా నాకెలా వీలవుతుంది చెప్పు? శుక్రవారం పొద్దున ఆఫీస్లో అర్జెంట్ పనుంది. పోనీ నిన్ను బస్సు ఎక్కిస్తాను, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. అమ్మో, ఆ గతుకుల రోడ్డులో ఆ బస్సులో నేను వెళ్ళలేను బాబు. ప్లీజ్ మీరు రండి, సరదాగా వెళ్ళొద్దాం బతిమాలతూ అడిగింది. సరే అయితే శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్దాం. 3 గంటల్లో రాత్రి భోజనం టైంకి వెళ్ళిపోతాం అన్నాడు మనీష్. ఆనందంగా ఒప్పుకున్న స్నిగ్ధ. ఇక షాపింగ్ మొదలుపెట్టి ఏమిటేమిటో కొనుక్కున్నది. అది చూసి నవ్వుకున్నాడు మనీష్. శుక్రవారం సాయంత్రం సూట్ కేసు సర్దుకొని భర్త కోసం ఎదురు చూడసాగింది.
మధ్యాహ్నమే వస్తానన్న భర్త 5 అయినా రాలేదు. అసహనం పెరిగిపోయింది. అసహనం కాస్త మెల్లగా కోపంలోకి మారింది. మూతి ముడుచుకొని సోఫాలో కూర్చుంది. 5:30కు వచ్చాడు మనీష్. సారీ స్నిగ్ధ, మా బాస్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఇప్పటికైపోయిందా మీటింగ్? పరిగెత్తుకుంటూ వచ్చాను. సంజాయిషి చెప్తున్న భర్తను కోపంగా చూసింది. మళ్ళీ ఏమనుకుందో. కాఫీ తెస్తాను అని లోపలికెళ్ళింది. ఫ్రెషప్ అయి బయటికి వచ్చాడు. కాఫీ తాగి ఇద్దరు కారులో బయలుదేరారు. కారులో కూర్చున్నాక తండ్రికి ఫోన్ చేసింది స్నిగ్ధ. నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాం. 9 గంటలకంతా చేరుకుంటాం అన్నది గొంతు నిండా సంతోషం తొణికిసలాడగా. కారు మెయిన్ రోడ్డు మీద కొంత దూరం వెళ్లి పక్కకు తిరిగింది. అది కొంచెం గతుకుల రోడ్డు. అందుకే 2 గంటల ప్రయాణం 3 గంటలు పడుతుంది. మెల్లగా చీకటి చిక్కబడుతూ ఉంది. పాటలు పెట్టుకొని వింటున్నారు ఇద్దరు. హఠాత్తుగా తన కల గుర్తొచ్చి ఒళ్ళు గగురు పొడిచింది. వెంటనే భర్త భుజం మీద చేయి వేసింది. అర్థమైన మనీష్ ఏం భయం లేదు అన్నట్లు భార్య చేతిని ప్రేమగా నొక్కాడు. బ్యాగ్లోంచి బిస్కెట్లు తీసి భర్తకిచ్చి తను తిన్నది. ఇప్పుడు టీ తాగితే బాగుంటుంది అన్నాడు మనీష్. ముందే చెప్తే ఇంట్లోనే చేసుకుని ఫ్లాస్క్లో వేసి తెచ్చేదాన్నిగా. ఈ దారిలో కాఫీలు టీలు ఎక్కడ దొరుకుతాయి? మెయిన్ రోడ్డు మీద అయితే డాబాలుంటాయి. తెగ బాధపడిపోయింది స్నిగ్ధ. పోనీలేవోయ్, నాకు ఐడియా రాలేదు అన్నాడు భార్యను ఓదారుస్తూ. మరో 2 గంటలు పోయాక తండ్రికి ఫోన్ చేసింది స్నిగ్ధ. ఎక్కడున్నారమ్మా అడిగాడు ఆయన. ఏదో ఒక ఊరొచ్చింది. ఆ ఊరి పేరు చదివింది. ఇంకా అక్కడే ఉన్నారా? ఇంకా 3 గంటలు పడుతుంది అన్నాడు ఆయన. గాబరా పడిపోయారు. చిచ్చి, డొక్కు గతుకుల రోడ్డు, ఎంతసేపు ప్రయాణం చేయాలి బాబు? విసుక్కున్నారు ఆ రోడ్డుని. మరో గంట పోయాక దూరంగా సినిమా పాటలు వినపడ్డాయి. దగ్గరికి వెళ్లి చూశారు. అది ఒక సినిమా టాకీసు. టాకీసు బయట ఒక టీ కొట్టు కనబడింది. ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. దాని ముందు కారాపారు. ఆ టీ షాపులోని ముసలాయనకు 2 టీలు ఇవ్వమని డబ్బులిచ్చారు. టీ తాగాక కొత్త శక్తి వచ్చినట్లయింది. ఏంటి సార్, ఏ ఊరెళ్ళాలి అడిగాడా ముసలాయన. ధరణిపురం వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎన్ని కిలోమీటర్లు అని అడిగితే అర్థం కాదని ఎంతసేపు పడుతుంది అని అడిగాడు మనీష్. ఇంకో గంట పడుతుంది. ఇంత అర్ధరాత్రి అమ్మగారిని తీసుకుని వెళ్తున్నారేం సారు అన్నాడు. చూసావా, రాత్రి 8 గంటలకే వీళ్ళు అర్ధరాత్రి అంటున్నారు. ఈ పల్లెటూళ్లలో ఇంతే ఇంగ్లీష్లో అన్నాడు స్నిగ్ధతో. ముసలాయన వీళ్ల వైపు అదోలా చూసి నవ్వాడు. కారులో కూర్చొని టైం చూసిన మనీష్ అదిరిపడ్డాడు. అప్పుడు టైం రాత్రి 11 గంటలైంది. అందుకా ఆ ముసలాయన అర్ధరాత్రి అని తమ వైపు అదోలా చూశాడు మనసులో అనుకున్నాడు. కానీ టైం 11 అయినట్లు స్నిగ్ధకు చెప్పలేదు, తను భయపడుతుందని. కార్ స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి ముసలాయన వైపు చూశాడు. అతను ఎందుకో నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూసి ఒళ్ళు జలదరించింది మనీష్కు. ఇవేవీ గమనించలేదు స్నిగ్ధ. కారును కాస్త స్పీడ్గా నడుపుతున్నాడు. ఎందుకో తెలియని కలవరం చోటు చేసుకుంది. అరగంట ప్రయాణం చేశారు. కాస్త సాఫీగానే సాగుతుంది ప్రయాణం. ఇంకో అరగంటకంతా ఊరు చేరుతామనుకోగానే కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. ఇంతలో హఠాత్తుగా ఎవరో కారుకు అడ్డంగా పరిగెత్తుతూ కారు గట్టిగా గుద్దేయడంతో కారు బానెట్ మీద పడి దొర్లుతూ కింద పడిపోయాడు. అబ్బా అంటూ గట్టిగా కేక వేశాడు. కారు అద్దాల మీద, బానెట్ మీద, రోడ్డు మీద రక్తం. అంతే, కారు క్రీచ్మంటూ ఆగిపోయింది. గాబరా పడిపోయారు ఇద్దరు. కారు దిగారు కంగారుగా. అతని కేకలకు 3 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ హఠాత్ పరిమాణానికి మనీష్కు నోట మాట రాలేదు. క్షమించండి, ఈయన హఠాత్తుగా కారు అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేం కూడా చూసుకోలేదు. దాదాపు ఏడుపు గొంతుతో చెప్తోంది స్నిగ్ధ. పర్వాలేదమ్మా, తాగి వచ్చుంటాడు, అందుకే మీ కారును చూసుకోలేదు. తప్పు మా చిన్నాన్నదే అన్నాడు వాళ్లలో ఒకరు. ఇక్కడికి దగ్గరలో ఏదన్నా హాస్పిటల్ ఉంటే అతన్ని మా కారులో తీసుకెళ్దాం అన్నాడు మనీష్ నోరు పెగల్చుకొని. వాళ్ళు 3 అతన్ని మోసుకొని తీసుకెళ్తూ, ఇదిగో ఈ పక్కనున్నదే మా ఇల్లు, లోపలికొచ్చి కాస్త నీళ్లు తాగి వెళ్ళండి. పాపం బాగా కంగారు పడినట్లుంది. పెద్ద దెబ్బలేం కావలేండి అన్నాడు ఒక అతను. అంత రక్తం కారుతూ ఉంటే పెద్ద దెబ్బలు కావు అంటున్న అతన్ని వింతగా చూశారు మనీష్ స్నిగ్ధలు.
పర్లేదు, మేము వెళ్ళిపోతాం అన్నాడు మనీష్. లోపలికి వెళ్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి వీళ్ళని రమ్మన్నట్లు చేత్తో సైగ చేశారు. పోనీ వెళ్దాం పదా, ఎంతైనా మన కారు కింద పడ్డాడు కదా, వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి మన తప్పేం లేదని అంటున్నారు, అందుకు కృతజ్ఞతగా అయినా మనం వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చేద్దాం అన్నాడు మనీష్. రక్తం మరకలను తుడవడానికి సిద్ధపడిన స్నిగ్ధ ఆ గుడ్డ కారు మీద పెట్టేసి అలాగే అన్నది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. పెద్ద కాంపౌండ్ దాటాక మెట్లెక్కాలి. బాగా ఎత్తులో ఉందా భవనం. లోపల విశాలమైన హాల్ ఉంది. ఆ దెబ్బలు తగిలిన మనిషిని హాల్ పక్కగా ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. ఒక అతను దెబ్బలు తగిలినంత భాగమంతా శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. పక్కనే ఇంజెక్షన్ సిరంజులు ఇతర మందులు ఉన్నాయి. కట్టుకడుతుంటే ఆ మనిషి మూలుగుతున్నాడు. అందరికన్నా పెద్దాయన వీళ్ళని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఇల్లంతా ఎంతో కళాత్మకంగా ఉంది. పైకప్పుకు వేలాడుతున్న షాండ్లియర్లు, మూల మూలలా ఉన్న రంగురంగుల ఫ్లవర్ వాజ్లు, గోడల మీద అందమైన పెయింటింగ్లు. ధనవంతుల ఇల్లులాగా ఉంది. అక్కడే ఉన్న భార్యతో వీళ్లకు టీ చేసివ్వు అన్నాడు. అబ్బే, ఇప్పుడేం వద్దండి అన్నది స్నిగ్ధ. అంత రాత్రి వేళ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని, కనీసం నీళ్లన్నా తాగండి అంటూ వెళ్ళి నీళ్లు తీసుకురా అన్నాడు భార్యతో. తమ దగ్గర నీళ్లున్నాయని చెప్పినా వినడని అర్థమై ఏమీ మాట్లాడకుండా ఊరికే అయిపోయారు. ఆవిడ మొహంలో ఏ భావమూ లేదు. నిర్వికారంగా లోపలికి వెళ్ళింది. అప్పుడు గమనించారు, వీళ్ళందరి మొహాల్లోనూ దుఃఖం కాని విచారం కాని కనబడ్డం లేదు అని ఆశ్చర్యపోయారు. ఈవిడ నా భార్య, ఆ దెబ్బలు తగిలిన వ్యక్తి నా తమ్ముడు. పెళ్ళైంది కానీ ఇతను తాగుడు చూసి విసిగిపోయిన ఆవిడ ఎప్పుడు భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంతే, వారం క్రితం వెళ్ళిపోయింది. కట్టుకడుతున్నవాడు నా పెద్ద కొడుకు డాక్టర్. వాడి భార్య పుట్టింటికెళ్ళింది. ఆ రెండోవాడు నా చిన్న కొడుకు. నా వ్యాపారమే అతను చేస్తున్నాడు. వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అందరి గురించి చెప్పాడు. మీరు నిద్రపోయే టైం అయినట్లుంది, మేం వెళ్తాం లేవబోయారు మనీష్ వాళ్ళు. మేమంత తొందరగా పడుకోం. మా వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికే ఈ టైం అవుతుంది. ఇక మా పెద్దబ్బాయి డాక్టర్ కదా, ఒక వేళాపాళ అంటూ ఏమీ ఉండదు అతని వృత్తికి. ఇక మా తమ్ముడు ఇంట్లో అయితే తాగనివ్వడం లేదని రాత్రిపూట బయటికెళ్ళి తాగొస్తాడు. నీళ్లు తెస్తానన్న అతని భార్య ఎంతకు బయటకు రాలేదు. అది గమనించి, ఇంకా నీళ్లు తీసుకురాలేదేం అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలు గడిచినా వాళ్ళు బయటికి రాలేదు. లోపల నుంచి ఎలాంటి గిన్నెల శబ్దాలు రావడం లేదు. ఇక వెళ్దాం పదా అని ఇద్దరూ లేచారు. వాళ్ళకి చెప్పి వెళ్దాం అన్నది స్నిగ్ధ. ఏమండి, ఇక మేం బయలుదేరుతాం అని వంటింట్లోకి తొంగి చూసి షాక్ అయ్యారు. అక్కడెవరూ లేరు. ఈ తలుపు తప్ప వంటింట్లోంచి వేరే ద్వారం లేదు. ఎక్కడికి వెళ్లారు అనుకుని ఇల్లంతా చూశారు. ఎక్కడా లేరు. దెబ్బ తగిలిన వ్యక్తి గదికి వెళ్లారు. కనీసం డాక్టర్ గారికి చెప్దామని. ఆ గది ఖాళీ. దెబ్బ తగిలిన వ్యక్తి, డాక్టర్, అతని తమ్ముడు ఎవ్వరూ లేరు. ఎక్కడ మాయమయ్యారు అనుకుని వెనక్కి తిరిగి చూశారు. గోడల మీద వీళ్ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దండలు వేళ్లాడుతూ. కాళ్లలోంచి సన్నగా వణుకు మొదలైంది. ఒక్క పరుగులో కారులోకొచ్చి పడ్డారు. కారు కంటిన రక్తం కూడా మాయం. కారు ఒక్క ఉదుటిన స్టార్ట్ చేశాడు. తల తిప్పి ఈ భవనం వైపు చూశారు ఒక్క క్షణం. అక్కడ నుజ్జు నుజ్జైన తలలు, సగం విరిగిపోయిన కాళ్ళు, చేతులు, రక్తం ఓడుతూ విరిగిన చేతులతో వీళ్లని లోపలికి రమ్మని సైగ చేస్తున్నారు. గుండె ఆగిపోయినట్లయింది. స్నిగ్ధ గట్టిగా కేకలు వేసి స్పృహ కోల్పోయింది. మనీష్ గుండె చప్పుడు గట్టిగా తనకే వినిపిస్తుంది. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈ స్థలాన్ని వదిలిపెట్టాలి అనుకుని కారు స్పీడ్గా నడిపాడు. అరగంటకి ఇల్లు చేరుకున్నారు. కారు శబ్దానికి స్నిగ్ధ తల్లి, తండ్రి, తమ్ముడు బయటికొచ్చారు. స్పృహ తప్పిన కూతుర్ని చూసి కంగారు పడ్డారు. అప్పటికి కాస్త స్థిమితపడిన మనీష్ స్నిగ్ధ మొహం మీద నీళ్లు చిలకరించి లేపాడు. స్పృహ నుంచి బయటికొచ్చిన స్నిగ్ధ ఇంతకు ముందు జరిగిన సంఘటన గుర్తురాగా మళ్ళా కేకలు వేయసాగింది. ఏమైంది స్నిగ్ధ అన్నది వాళ్ళమ్మ. ఏం లేదాంటీ, మీ అమ్మాయికి దెయ్యాల పుస్తకాలు చదవడం అలవాటు కదా, ఇలా అప్పుడప్పుడు నిద్రలో భయపడి కేకలు వేస్తూ ఉంటుంది.
అన్నాడు సర్ది చెప్తూ. అంటే ఇదంతా కళ? నమ్మలేనట్లు చూసింది స్నిగ్ధ భర్త వైపు. అంతే కదా, ఇది మొదటిసారి కాదు నువ్వు ఇలా భయపడి అరవడం అన్నాడు లేని నవ్వు బలవంతంగా మొహం మీద పులుముకుంటూ. అన్నం తినమని అన్నారు, ఆకలి లేదన్నారు. బలవంతంగా పెరుగన్నమన్నా తినమన్నారు. పెరుగన్నం తినేసి నిద్రమాత్రలు వేసుకుని ఇద్దరు నిద్రపోయారు. స్నిగ్ధ, లేమ్మా, అప్పుడే 9 గంటలైంది. స్నేహను పెళ్లి కూతురుని చేసే టైంకి వెళ్ళాలి. తల్లి నిద్రలేపుతుంటే బరువుగా ఉన్న కళ్లను బలవంతంగా తెరిచింది స్నిగ్ధ. అప్పటికే అందరూ లేచి కాఫీలు తాగుతున్నారు. మొహం కడుక్కొని ఒకటేసారి స్నానం కూడా ముగించి వచ్చింది. ఇప్పుడు కొంచెం తెరిపిగా అనిపించింది. ఉత్సాహంగా స్నేహ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు పొద్దున్నే ప్రయాణమయ్యారు. అమ్మాయి అలసిపోయింది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందిలే బాబు అన్నాడు స్నిగ్ధ తండ్రి నాగభూషణం. బాబా, నేను ఎటూ రేపు ఉద్యోగంలో చేరాలి కదా, నేను వస్తాను నీతో పాటు. అక్కడే ఇల్లు వెతుక్కొని అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. అంతవరకు అక్క ఇక్కడే ఉంటుంది, అమ్మ వాళ్ళతో పాటు వస్తుందిలే అన్నాడు బావమరిది అభినవ్. అది ఒకందుకు మంచిదేలే అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక 1 గంటకంతా బయలుదేరారు బావ బావమరిది. దారిలో ముందు రోజు రాత్రి తమకెదురైన భయానక సంఘటనల గురించి చెప్పాడు మనీష్ అభినవ్తో. బావా, ఆ భవనంలో ఉన్నవాళ్లు తమ చిన్న కొడుకు పెళ్లి చూపుల కోసం కారులో వెళ్తూ యాక్సిడెంట్కి గురై అక్కడికక్కడే చనిపోయారు. అయ్యో పాపం అన్నాడు మనీష్. ఆ భవంతిని సమీపించడంతో కార్ ఆపమన్నాడు అభినవ్. ప్రశ్నార్థకంగా చూశాడు మనీష్. బావా, ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం పదా అన్నాడు. భయపడుతూ చూశాడు మనీష్. ఇది పగలే కదా, రోడ్డు మీద ఎంతమంది తిరుగుతూ ఉన్నారో చూడు, ఏం భయం లేదులే, వెళ్దాన్రా అన్నాడు అభినవ్. ఇక తప్పదన్నట్లు కారు దిగి భవంతి లోపలికి వెళ్లాడు మనీష్ అభినవ్ వెంబడి. లోపలంతా గబ్బిలాల వాసన, ఇల్లంతా బూజులు పట్టి ఉన్నాయి. నిన్న ఎంతో అందంగా కళాత్మకంగా కనిపించిన భవనం ఇప్పుడు వెలిసిపోయి దెయ్యాల కొంపలా కనపడసాగింది. లోపల హాలు, 3 పడక గదులు ఉన్నాయి. హఠాత్తుగా గుర్తొచ్చింది. గాయపడిన వ్యక్తి ఉన్న గది లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఒక మంచం మీద మాసిపోయి చినిగిపోయిన పరుపు, చుట్టూ విరిగిపోయిన సిరంజీలు, మందుల సీసాలు ఉన్నాయి. గోడల వైపు చూశాడు. నిన్న కనపడిన వ్యక్తుల ఫోటోలు సగానికి వంగిపోయి వేళ్లాడుతూ కనిపించాయి. ఈ రోజెందుకో అంత భయం అనిపించలేదు. బహుశా పగటి వేళ అవ్వడం వల్ల కావచ్చు, లేదా తోడుగా అభినవ్ ఉండడం వల్ల కావచ్చు. బయటికి వచ్చారు ఇద్దరు. అవును, ఈ భవనానికి తాళం కూడా లేదే అనుమానం వ్యక్తం చేశాడు మనీష్. బావా, ఈ భవనాన్ని చూసి కొంతమంది దొంగలు తాళం విరక్కొట్టి లోపలికి వెళ్లారు. ఏం చూశారు కానీ మళ్ళీ పరుగున బయటికి వచ్చారు. వాళ్లలో ఒకడికి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు చెప్పాడు నవ్వుతూ. అమ్మో, మాది గట్టి ప్రాణాలే నవ్వుతూ జవాబిచ్చాడు. మళ్ళీ బయలుదేరారు. దారిలో ముందు రోజు చూసిన సినిమా టాకీసు, దాని ముందున్న టీ కొట్టు కనబడ్డాయి. మనీష్ కార్ ఆపి ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్లి చూస్తే నిన్నట్టు పెద్దాయన కాకుండా ఒక యువకుడున్నాడు. టీ ఇవ్వమని చెప్పి మాటల్లోకి దించాడు. మొన్న రాత్రి 11 గంటలప్పుడు ఒక పెద్దాయన నీ కొట్లో కనపడ్డాడు, ఆయన నీకేమవుతాడు అడిగాడు ఆ యువకుడిని. ఆ అబ్బాయి కనుబొమ్మలు ముడివేసి, ఎవరి గురించి బాబు మీరు అడిగేది అడిగాడు. అది ఆ రోజు రాత్రి కనపడిన పెద్దాయన గురించి అన్నాడు మనీష్ మళ్ళీ. క్షమించండి సార్, మీరు పొరబడి ఉంటారు. ఎవరిని చూసి ఎవరనుకున్నారో. ఈ కొట్టు నడిపేది నేనే. రాత్రి 9 గంటల తర్వాత ఈ కొట్టు కట్టేస్తాను. ఇది వరకు మా తాత కూర్చునేవాడు ఈ కొట్లో. ఆయన చనిపోయి మొన్నటికి 3 సంవత్సరాలైంది. అప్పటినుంచి నేనే చూసుకుంటున్నాను అన్నాడు వివరంగా. మనీష్కు అనుమానం వచ్చి చుట్టూ చూశాడు. ఇలాంటి టీ కొట్లు ఇంకేమైనా ఉన్నాయా అని. అతను అనుమానం గ్రహించి, సార్, ఈ ఊర్లో ఇదొక్కటే సినిమా హాలు, నాదొక్కటే టీ కొట్టు గర్వంగా చెప్పాడు ఆ టీ కొట్టు కుర్రాడు. అంటే ఆ రోజు చూసింది చచ్చిపోయిన వీళ్ల తాతనా? కొట్టు లోపల గోడ మీద నవ్వుతూ ఉన్న ముసలాయన ఫోటో కనపడింది. అవును, ఆ రోజు చూసింది ఈయన్నే. ఆ నవ్వు మర్చిపోలేను. మనీష్ గుండె దడదళ్లాడింది. తాగేసిన టీ కప్పులు అక్కడ పెట్టేసి గబగబా కారులోకి వచ్చి పడ్డాడు మనీష్.
ఈ సంభాషణంతా విన్న అభినవ్కు జరిగిందంతా అర్థమైంది. జరిగిందంతా వివరించి చెప్పాడు మనీష్. ఈ విషయాలేవి మీ అక్కకు తెలియనివ్వకు అన్నాడు బావమరిదితో. నాకు మాత్రం తెలీదా బావా అన్నాడు ధైర్యం చెప్తూ. ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అభినవ్. వెంటనే ఇల్లు కూడా దొరికింది. అది కూడా స్నిగ్ధ ఇంటికి దగ్గరలోనే. ఆ విషయమే ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పి వచ్చే శనివారం వస్తున్నానని, ఆదివారం అందరూ ఈ ఊరికి షిఫ్ట్ అవ్వాలని చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. సామానంతా లారీలోకి ఎక్కించి వీళ్ళంతా కారులో బయలుదేరేటప్పటికి చీకటి పడింది. దారిలో కనిపించిన భవనం చూసిన స్నిగ్ధ శరీరం కొంచెం వణికింది. తల్లి చేయి గట్టిగా పట్టుకుంది. ఆ భవనం దాటుతూ ఉండగా ఆ వైపుకు చూసిన స్నిగ్ధకు మళ్ళా ఆ భయంకర దృశ్యం కనపడింది. భవనం బయట నుజ్జు నుజ్జైన తలలతో, రక్తం ఓడుతూ, సగం విరిగిపోయిన చేతులతో లోపలికి రమ్మని పిలుస్తున్నారు. కెవ్వున కేకేసింది స్నిగ్ధ. అమ్మా అటు చూడు అన్నది. తల్లి తల తిప్పి చూసేంతలో కారు ఆ భవనం దాటి వెళ్ళిపోయింది. ఏమైందమ్మా అన్నది కూతురు వీపు రుద్దుతూ. ఆహా ఏం లేదమ్మా. చుట్టూ అందరూ ఉండటంతో కొంచెం స్థిమిత పడుతూ అన్నది. దారిలో సినిమా టాకీస్ దగ్గర కారు ఆపలేదు అభినవ్. తర్వాత వాళ్లకు అసలు విషయం తెలిసిందేమిటంటే, ఆ భవనం ఓనర్ అయిన డాక్టర్ భార్య ఆ ఇంటిని ఎవరికో అమ్మేసిందట. ఆ భవనం కూలదోసి పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారట. బావా మీరు కొంటారేమిటి అక్కడ ఒక ఫ్లాట్? నవ్వుతూ అడిగాడు. వద్దు బాబోయ్, ఆ రోడ్డు మీదకి అసలు వెళ్ళనే వెళ్ళాం భయపడుతూ చెప్తున్న బావను చూసి పడి పడి నవ్వాడు అభినవ్. ఇదండి యాక్సిడెంట్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.